రేవంత్ సర్కార్ది ప్రజాపాలన కానే కాదని, ఇది ప్రజా వ్యతిరేక పాలన అని ఆమె విమర్శించారు. ఆయన చేసేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నది పాలనే కాదు, గెలిపించుకున్నది గెలిపే కాదు, ఆయన సీఎంఏ కాదు, ఆయనది పరిపాలన. ఈమెది మాత్రం మంచి పాలన, రాష్ట్ర ప్రజలకు గొప్ప పనులు చేసిందని వీళ్ళ కుటుంబ పరిపాలన, నిజాం పరిపాలన, వీళ్ళది పాలన, ఆయనది పాలన కాదు, ఆయనకు వ్యతిరేకత ఈమె. తర్వాత జీవో నంబర్ 3 వల్ల మహిళలకు నియామకాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఏ మహిళలకు అయిందక్క? ఎవరు లేని నీ ఒక్క మహిళకే మహిళలు అనేట్లరు. మహిళ అని నిన్న అంటారు, మహిళలు అనరు. వాళ్ళందరికీ అన్యాయం జరిగినప్పుడు మహిళలు అంటారు. మహిళలకు అన్యాయం చేయనే చేయడు రేవంత్ రెడ్డికి ఒక విధి విధానం ఉంది. కవిత గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద గౌరవం ఉంది. మీ నాన్న లేక అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో రాష్ట్రాలను దురుద్దేశంతో ఎవరిని అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో మాట్లాడాడు, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలాంటి ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు నేను కేంద్రం ప్రైమ్ మినిస్టర్తో ఎలా మెలగాలి, తర్వాత మీరు అనుకున్నట్టు మీతో చెప్పించుకున్నంత స్థాయి కాదు అని ఇక్కడ జీవన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకినే చెప్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ నెల 8న తాము తలపెట్టిన ధర్నాకు అనుమతించాల్సిందేనని, అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అబ్బో అక్క, మీరు అసెంబ్లీలో ఎంతమందికి మైకులు ఆపేసేసి బయటికి వెళ్ళగొట్టిన చరిత్ర ఉంది అక్క మీకు. తర్వాత ఎన్నిసార్లు జర్నలిస్టులను మార్కెట్లో తిరగకుండా చేసిండ్రు, ఇంద్రపార్క్ కాడ ధర్నాలు లేకుండా చేసిండ్రు, రాస్తారోకలు లేకుండా చేసిండ్రు. ఎందుకంటే మీరు పరిపాలనలో మొత్తం మీదే రాజ్యం, మీరే రాజ్య పరిపాలన చేసిండ్రు, ప్రజా పరిపాలన చేయలే. మీరు చేసి ఈరోజు మీకు ఇంద్రపార్క్ కాడ మీకు అనుమతి ఇవ్వాలి. మీ పార్టీలు ఉన్నప్పుడు, అధికార పార్టీ మీద ఉన్నప్పుడు ఇంకోరికి ఇయ్యరు, మీరు ఇంకోరికి నోటిఫికేషన్ ఇయ్యరు, ఇంకోరికి ధర్నా గురించి పర్మిషన్ ఇయ్యరు, తర్వాత రాస్తారోకలు చేయనియ్యరు. అబ్బో అన్నీ మీవే. ఎందుకంటే తీవ్రమైన మొత్తము ఈ మహిళలకు నియామకంలో అంత అన్యాయం జరుగుతుందంట ఈమె చెప్తున్నది. మరి ఏం అన్యాయం జరుగుతుంది? జర బయట రాదక్క, మంచిగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 8న తాము తలపెట్టిన ధర్నాకు అనుమతించవలసిందే అని ఈమెనే డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని కోరుతలేదు, డిమాండ్ చేస్తున్నది. కరెక్టే అక్క, ఎందుకంటే కేసీఆర్ బిడ్డవు కదా, ఆ మాత్రం ఉండాలి మనకు. కరెక్ట్. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతాము అని తేల్చి చెప్పారు. డిసిజన్ మేకర్ నువ్వే అక్క, మొన్ననే చెప్పినావు కదా, బాగా గుర్తుందక్క. ఏ విషయంలో? ఈడీకి సిబిఐకి కటాకట్టుగా నేను రాలేను అంటే ప్రభుత్వానికి చేతిలో తీసుకున్నంత ధైర్యం మీ నాన్న ఇచ్చిండా, మరి మీ అన్న ఇచ్చిండా తెలియదు మాకు.